నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూళ్లూరుపేట తెలుగుదేశం పట్టణ పార్టీ అధ్యక్షుడిగా తిరిగి ఆకుతోట రమేష్ను ప్రకటించిన పార్టీ అధిష్టానానికి నియోజకవర్గ పార్టీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసిన నూతనంగా ఎన్నికైన పార్టీ అధ్యక్షుడు. మేనకూరు సెజ్లోని కేఎంవి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పరిశ్రమ నందు ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం. సిఎస్ఆర్ నిధులతో సంక్షేమ పథకాలకు చేయూతనందించాలని పరిశ్రమ యాజమాన్యాన్ని కోరిన ఎమ్మెల్యే విజయశ్రీ. నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో పెన్షన్లను పంపిణీ చేసిన సూళ్లూరుపేట శాసనసభ్యురాలు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని లబ్ధిదారులను కోరిన నాయకులు. నాయుడుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన ఎస్కే రఫీ. తనపై నమ్మకముంచి బాధ్యతలు అందజేసిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీభాయ్. నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే విజయశ్రీ ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకు పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ 1వ తేదీ సెలవు దినాలు వస్తే పెన్షన్దారులు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతోనే ముందు రోజు పెన్షన్ నగదును అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. పార్టీలకు అతీతంగా పెన్షన్ నగదును అందించడం జరుగుతుందని కూడా ఆమె తెలియజేశారు. నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే విజయశ్రీ ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకు పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ 1వ తేదీ సెలవు దినాలు వస్తే పెన్షన్దారులు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో ముందు రోజే పెన్షన్ నగదును అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. పార్టీలకు అతీతంగా పెన్షన్ నగదును అందించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో టీడీపీ జెండా కడితే ప్రభుత్వ పథకాలను అందించేవారు కాదన్నారు. పేదలకు సహాయం చేసే ఏ విషయంలోనైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుంటారని ఆమె తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ నాయకులకు ప్రజలంతా అండగా నిలవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, ఇతర నాయకులు పాల్గొన్నారు. మీరందరూ కూడా కష్టపడి గెలిపించినందుకు ప్రభుత్వం మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసినటువంటిది చెప్తానుంటమ్మా. అధ్యక్షుడి పదవి ఇప్పుడే పోదు కదా, అది పోదు, అది ఖర్చు కదా. సరే అమ్మా, మనం చూద్దాము. ఇంకా భర్త కూడా ఉన్నాడు, రావచ్చు. నాకు వాట్సాప్ ఏంది మన గుర్తా అంటే ఈ ఫోటో కూడా అప్లోడ్ చేయొచ్చు, అందుకనే తీసుకోమని. మీరు ఈ రోజు తీసుకోలేదన్నారు కదా. తీసాను మేడం, నేను వెళ్ళి వాళ్ళని సర్టిఫికేషన్ మీకు ఎంత ఇస్తున్నారు? ఎవరన్నా కమిషన్ తీసుకుంటున్నారా? పట్టుకోండి. వాతావరణం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో మనకు 1వ తారీఖు ఒకవేళ ఆదివారం వస్తే 2 కానీ 3 కానీ వాలంటీర్లు ఇంటికి వచ్చి 500 వాళ్ళ చేతికి తీసుకొని మీకు ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా 1వ తారీఖు ఒకవేళ ఆదివారం వస్తే ముందు రోజే ఎవరు కూడా అవాతాతలు ఎవరు మందులకి కానీ వాటికి ఇబ్బంది పడకుండా ఈరోజు ముందు రోజే మనకు పెన్షన్లు పంపిణీ చేయమని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగానే మనము అందరికీ కూడా పెన్షన్లు అందజేస్తున్నాం. అది కూడా తెల్లవారుజామున 5:30 నుంచి మొదలుపెట్టి మధ్య పూర్తి చేస్తున్నారు. అది కూడా సచివాలయం సిబ్బంది పొద్దుటి నుంచి కూడా ముందు రోజు నుంచి ఎవరెవరికి ఎన్ని పెన్షన్లు ఏంటి అని చెక్ చేసుకొని అన్నిటికి కూడా రెడీగా పెట్టుకొని ఉదయం 5:30 నుంచి సచివాలయం సిబ్బంది కూడా యాక్టివ్గా ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ చూసుకొని అందరికి అందజేయడం జరుగుతుంది. అలాగే అధికారులతో పాటు ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా ఈ పెన్షన్ కార్యక్రమాలకి వచ్చి వాళ్ళకి ప్రాపర్గా అందుతుందో లేదో తెలుసుకొని, అలాగే ఒక వార్డుకు వచ్చి ఆ వార్డు సమస్యలు తెలుసుకొని మీ అందరికీ పథకాలు అందేలాగా చూడడం బాధ్యతగా తీసుకొని మేమందరం కూడా ప్రతి నెల
ప్రతి నెల 1వ తారీఖు వచ్చి మీకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ గెలిచిన తర్వాత ఒకటే చెప్పారు, పార్టీలకు అతీతంగా మీరు పనిచేయాలి. అభివృద్ధి పనులు కావచ్చు, సంక్షేమ పనులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎవ్వరు వైసీపీ ఓటేశారనో లేదా వైసీపీ జెండా కట్టుకున్నారనో మీరెవరికి పెన్షన్లు తీయడానికి కుదరదని మా అందరికీ కూడా చెప్పారు. సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా ఏఎంసీ చైర్మన్ ఆకుతోటి రమేష్ ను తిరిగి నియమిస్తూ పార్టీ అధిష్టానం శనివారం నాడు ప్రకటన వెలువరించింది. అధ్యక్షుడిగా ఆకుతోటి రమేష్ ను ప్రకటించిన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆకుతోటి అభిమానులు రమేష్ ను ఆయన స్వగృహం వద్ద శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా నూతనంగా తిరిగి పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన ఆకుతోటి రమేష్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలు అప్పగించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, యువ నాయకుడు నారా లోకేష్ కు, పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు తన అధినేత కుండేపాటి గంగాప్రసాద్ గారికి, ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మరియు పార్టీ సీనియర్ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో సూళ్లూరుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా అయితే అఖండ మెజార్టీ సాధించామో అదే స్థాయిలో పార్టీ శ్రేణులందరినీ కలుపుకొని త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కష్టపడి మెజార్టీ స్థానాలు సాధిస్తామని ఆయన తెలియజేశారు. పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం. అందరికీ నమస్కారం. ఈరోజు సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా నాకు ఈ బాధ్యతని అప్పగించిన ప్రీతమ నాయకుడు, సూళ్లూరుపేట పెద్ద తెలుగుదేశం పార్టీ పెద్దలు కుండేపాటి గంగాప్రసాద్ గారికి, సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రీతమ నాయకురాలు ఎమ్మెల్యే గారు డాక్టర్ శ్రీమతి విజయశ్రీ గారికి, అదేవిధంగా సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం గారికి, పెద్దలు తిరుమూరి సుధాకర్ రెడ్డి గారికి, సూళ్లూరుపేట సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గతంలో మారిగా శాసనసభ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త అయితేమి, నాయకులైతేమి, బూత్ కన్వీనర్లు అయితేమి అందరూ కూడా సమిష్టిగా కష్టపడి ఎప్పుడూ రానంత మెజార్టీ 9500 మెజార్టీ గతంలో ఎప్పుడూ లేదు. ఆ విధంగా కలిసికట్టుగా పనిచేసినందువల్ల 9500 రావడం నిజంగా నా అదృష్టము. రాబోయే సాధారణ మరియు మున్సిపల్ ఎలక్షన్లో కూడా అందరం కలిసికట్టుగా ఇంకా గొప్పగా పనిచేసి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గెలిపించుకొని మన నాయకులకి గంగాప్రసాద్ గారికి అయితేమి, ఎమ్మెల్యే గారికి అయితేమి, ఇన్ఛార్జి గారికి అయితేమి మంచి పేరు వచ్చి విధంగా మనంతా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తున్నాను. పిల్లల్లో ఉండే విజ్ఞానాన్ని పెంపొందించేందుకు కౌన్ బనేగా ఛాంపియన్ లాంటి క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ విధంగా నిర్వహించడం ద్వారా విద్యార్థి దశలోనే ఆన్లైన్ పరీక్షలపై అవగాహన కలుగుతుందని గూడూరు మండల ఎంఈఓ కాంచన వెల్లడించారు. దీనిలో భాగంగా గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో కౌన్ బనేగా ఛాంపియన్ క్విజ్ పోటీలను నిర్వహించారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. Figure B, option C, figure C, option D. Which arrangement will give 4.5 volts between points X and Y? 1.5 volts ఉండేటటువంటి సెల్స్ ని ఫిగర్ B, ఆప్షన్ C, ఫిగర్ C, ఆప్షన్ D, ఫిగర్ D. Your time is up.
మండలంలోనే ఒక చారిత్రాత్మక కార్యక్రమం కౌన్ బనేగా ఛాంపియన్ అనేటువంటి ప్రోగ్రాం యొక్క క్వార్టర్ ఫైనల్స్ ఈరోజు జరిగింది. నూతన భవిష్యత్తు ఈ విధంగా విద్యాశాఖ వినూత్నంగా మండలంలో చదువుకుంటున్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటటువంటిది ఆద్యంతం ఆసక్తికరంగా జరిగింది. ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో దాదాపు 120 మంది స్టూడెంట్స్ వివిధ పాఠశాలల నుంచి, ప్రైవేట్ మరియు పబ్లిక్ పాఠశాలల నుంచి అపేర్ అవడం అనేది జరిగింది. చాలా చక్కగా వాళ్ళ వైపు నుంచి కూడా మనకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఎంతో అద్భుతంగా జరిగింది, చాలా బాగుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మనకి అందుతుంది ఇక్కడ. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు పిల్లలకి ఈ టెక్నాలజీని కూడా జోడించి వాళ్ళలో ఉన్నటువంటి ఒక గొప్ప మేధా సంపత్తిని బయటికి తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా రూపొందించడం అనేది జరిగింది. ఈ యొక్క రూపకర్త ఈ కార్యక్రమానికి ఫుల్ క్రెడిట్ మా దివిపాళెం హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడైనటువంటి కుమార్ గారికి అందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు అనేటటువంటిది తెలియజేసుకుంటున్నాం. సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని మేనకూరు సెజ్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల యాజమాన్య ప్రతినిధులు నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ కోరారు. నాయుడుపేట మండల పరిధిలోని మేనకూరు సెజ్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న కేఎంవి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ యాజమాన్య ప్రతినిధులు పరిశ్రమ ప్రాంగణంలో శుక్రవారం నాడు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ పరిశ్రమ యాజమాన్యం సిఎస్ఆర్ నిధులతో సంక్షేమ పథకాలు చేయూతను అందించాలని, అదేవిధంగా రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయమని అన్నారు. సౌండ్ ఎందుకు వస్తుంది? ఫౌండేషన్ మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా అభివృద్ధిలో అత్యధిక డాక్టర్ ఎమ్మెల్యే విజయశ్రీ పైనేమో మనకి పీవీ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఈ వర్క్ అంతా ఇయర్ ఎండ్ అవుతుంది. 7 monthsలో సివిల్ పార్ట్ కేఎంబీ ప్రాజెక్ట్ ఫినిష్ చేసేటప్పటికి ఇంకో 3-4 monthsలో కంపెనీ మనకు నియోజకవర్గానికి వచ్చింది. దానికి వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఎన్నో కంపెనీస్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్నారు. అలాగే ముఖ్యంగా మన సూళ్లూరుపేట నియోజకవర్గానికి ఇండస్ట్రియల్ హబ్గా మనం ఇటు మానకూరు సెస్ కానీ, అటు మనకు శ్రీ సిటీ కానీ, మాంబట్టు సెస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. వీటిల్లో మనకు ఎక్కువగా కంపెనీస్ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఇటువైపు మానకూరు సెస్ వైపు మనకు ఎక్కువగా వస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం మనకు కృషి చేయడానికి కొంత ఇవి కూడా దోహదపడతాయి. అలాగే మనకు నియోజకవర్గాల్లో ఎంప్లాయ్మెంట్ కోసం ఇప్పుడే మేనేజర్ గారు సినిమా కంపెనీ నుంచి మురళీకృష్ణ గారు చెప్పినట్టు ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఎక్కువ మంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ కాన్స్టెన్సీ నుంచి ఇస్తే కొంచెం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన దానికి వాళ్ళకి అంత హోప్ ఉంటుంది. కాబట్టి మేము కోరుకునేది ఎంప్లాయ్మెంట్, అలాగే సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కొంత నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి అవి రెండు కంపెనీ వస్తే అవి రెండు కోరుకునేది మనం అవి రెండు మాత్రమే. అలాగే ఈరోజు గాంధీ గారి వర్ధంతి రోజున ఈరోజు బ్లడ్ డొనేషన్ చేస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, త్వరగా ఈ కంపెనీ పూర్తయ్యి మనందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ అలాగే అభివృద్ధి కోసం కృషి చేస్తారని కంపెనీ వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
నాయుడుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా 786 రఫీని నియమిస్తూ పార్టీ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది. శనివారం నాడు పార్టీ కేంద్ర కార్యాలయం నుండి పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విడుదల చేసిన జాబితాలో నాయుడుపేట పట్టణ పార్టీ అధ్యక్షుడిగా 786 రఫీని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన పార్టీ అధ్యక్షుడు రఫీ మాట్లాడుతూ తన బాస్ కొండేపాటి గంగాప్రసాద్ గారి ఆశీర్వాదం మరియు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, పార్టీ పెద్దలు నెలవల సుబ్రహ్మణ్యం సహకారంతో తాను అధ్యక్షుడిగా నియమితులవడం జరిగిందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నాయకులు కార్యకర్తల సమిష్టి సహకారంతో అత్యధిక స్థానాలు గెలిచి నాయుడుపేట మున్సిపాలిటీ గడ్డపై పార్టీ జెండాను ఎగురవేస్తామని ఆయన తెలియజేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నన్ను నాయుడుపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమించినందుకు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు పల్లం శ్రీనివాస్ యాదవ్ గారికి, మరి అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారికి, మరి అదేవిధంగా మా 3 నియోజకవర్గాల ఆశాజ్యోతి కొండేపాటి గంగాప్రసాద్ గారికి, మరి అదేవిధంగా మా డైనమిక్ ఎమ్మెల్యే సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారికి, మరి అదేవిధంగా సూలూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం గారికి, మరి అదేవిధంగా మా నాయుడుపేట ఎక్స్-ఏఎంసీ చైర్మన్ మా సిరసంబేడి విజయభాస్కర్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా మా గూడూరు ప్రభావతమ్మ గారికి, మరి మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకి, యువతకి, మరి అదేవిధంగా బూత్ కన్వీనర్లకి, మరి అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలకి, యూనిట్ ఇన్ఛార్జీలకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా రేపు రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో అందరూ సీనియర్ నాయకులందరినీ కూడా కలుపుకొని తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే విధంగా అందరూ కృషితో ఎగరవేస్తానని చెప్పి తెలియజేస్తూ, మరి అందరినీ కలుపుకొని పోతూ, మరి అందరికీ అందరికీ చేదోడు వాదోడుగా వారు చెప్పిన ప్రతి ఒక్కరి మాట తూచా తప్పకుండా విని వారందరికీ అందుబాటులో ఉండి, వారందరూ తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎప్పుడూ అందుబాటులో ఉండి పార్టీని ప్రతిష్ఠిత చేసుకుంటానని చెప్పి తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటాను. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పెన్షన్ విధానాన్ని 30 రూపాయలతో మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టారని, ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దశల వారీగా పెంచి 4000 రూపాయలు ఇస్తున్నారని, అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగిస్తున్న తెలుగుదేశం పార్టీకి ప్రజలు అండగా ఉండాలని గూడూరు పట్టణానికి చెందిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని 33వ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పెన్షన్ విధానాన్ని 30 రూపాయలతో నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టారని, ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దశల వారీగా పెంచి 4000 రూపాయలు ఇస్తున్నారని, అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగిస్తున్న తెలుగుదేశం పార్టీకి ప్రజలు అండగా ఉండాలని గూడూరు పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని 33వ వార్డులో టీడీపీ నాయకులు పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. స్థానికులు ఈ సందర్భంగా వారికి పలు సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, సంక్షేమ పథకాల ఉపకర్త నందమూరి తారక రామారావు పెన్షన్ విధానాన్ని ప్రారంభించారని, వాటిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని అన్నారు. 1వ తేదీ ఆదివారం నాడు సెలవు కావడంతో ముందు రోజే పెన్షన్లు అందిస్తున్నామని, అలాగే అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కూడా కల్పిస్తున్నామని ఆయన తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అరాచక పాలన సాగిందని, ప్రజలు కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఇతర నాయకులు శ్రీనివాసులు, చెంచురామయ్య, సుబ్బమ్మ, పరమేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మొదటిసారిగా పెన్షన్ల వ్యవస్థను తీసుకొని వచ్చింది డాక్టర్ నందమూరి తారక రామారావు. ఆ ఆ రోజు ఆయన ఇచ్చింది 30 రూపాయల పెన్షన్ వితంతువులకి, వికలాంగులకి, 30 రూపాయల పెన్షన్. 30 రూపాయల పెన్షన్ 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 30 రూపాయల
వితంతువులకి వృద్ధులకి అందరికీ ఇచ్చింది 30 రూపాయలు. అది పోస్టు ద్వారా పంపించే కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మొదలుపెట్టింది డాక్టర్ నందమూరి తారక రామారావు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 40 రూపాయలు పెంచి 70 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అధికారాన్ని చేపట్టిన ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు వాళ్ళు పెంచింది కూడా 130 రూపాయలు పెంచారు. ఆ తర్వాత అధికారాన్ని చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు 800 పెంచి దాన్ని 1000 రూపాయలు, అప్పుడే మళ్ళీ 1000 రూపాయలు పెంచి కూడా 2000 చేశారు. ఆ తర్వాత అవినీతి అక్రమ అరాచక పాలనను పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అవినీతి కోసం ఎందుకు 250 రూపాయలు 5 సంవత్సరాలు కనిపించి ఎస్ఎస్ న్యూస్లో ఈ రోజు ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు చూద్దాం. భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నాయుడుపేట, సూళ్లూరుపేట, గూడూరు పట్టణాల్లో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూళ్లూరుపేటలోని శ్రీ బాలాంజనేయ స్వామివారి దేవస్థానం నందు ఆలయ చైర్మన్ వాకిచెర్ల రమేష్ మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అఖండ హరే రామ హరే కృష్ణ నగర సంకీర్తన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా నాయుడుపేటలోని స్వర్ణముఖి నదీ తీరాన వెలిసి ఉన్న శ్రీ ప్రసూనాంబ సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు చోటు చేసుకోకుండా ఆలయ చైర్మన్ గూడూరు సుధీర్ అవసరమైన చర్యలు చేపట్టారు. గూడూరు పట్టణంలోని కరుణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో భీష్మ ఏకాదశి పూజలు వైభవంగా ముగిశాయి. 24 గంటల పాటు మహిళా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణను నిరంతరాయంగా కొనసాగించారు. ముగింపు పూజల్లో భాగంగా హోమం, పూర్ణాహుతి ఘనంగా జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఫలం అశ్నుతే అచ్యుత అనంత గోవిందేభ్యో నమః. అదేవిధంగా కేవీ నాయుడు తేజమరాలు కొట్టున్నాం. ఈరోజు ఆధార్ నంబరు, ఫోన్ నంబర్ వేయండి. అది చెప్పిదా ఏది ఇచ్చావా? అంతే అర్జీలు ఇచ్చేది అంతా ఆ సైడ్ పోవాలి. 2 అందరూ ఆడపోండి. సరే సరే పదండి. ఇంకెవరు ఉన్నారా? ప్రతి శుక్రవారం మనం ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసుకొని ప్రజల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ప్రతి శుక్రవారం ఒక మండలంలో ఒక పంచాయతీని ఎంచుకొని
అలాగే ఒక గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామ సమస్యలు తెలుసుకోవడానికి ఈ ప్రజా దర్బార్ని పెట్టడం జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువ నాయకులు కోసం ఎంత పాటుపడుతున్నారో, ఎంత పని చేస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు. అటు డెవలప్మెంటే కాకుండా ప్రజల్లో కొన్ని సమస్యలు ఉంటాయి. రోడ్లు, డ్రైన్సే కాకుండా ఇంకా కూడా ల్యాండ్ సమస్యలు కానీ, ఇంటి కానీ, ఇళ్ళ స్థలాలు కానీ, ఇలాంటి కొన్ని సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆ గ్రామాన్ని విజిట్ చేస్తే మనకు గ్రామస్తుల ద్వారా కొన్ని సమస్యలు తెలుస్తాయి. వాటి నుంచి మనం పరిష్కారం చేసుకుంటే ప్రజల్లో మనకు బాగుంటుందని మన ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు మనం ఈ ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసి ప్రతి వారం శుక్రవారం ప్రజా దర్బార్ పెడుతున్నాం. అలా గతంలో నేను ప్రచారంకి వచ్చినప్పుడు చాలామంది నాతో అన్నారు, ఓట్ల కోసం మాత్రమే ఎమ్మెల్యేలు వస్తారమ్మా, తర్వాత రావట్లేదు, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్కి కనిపిస్తున్నారని. ఆ రోజు మహిళలందరికీ కూడా నేను మాటిచ్చాను, నేను గెలిచిన తర్వాత తప్పకుండా మీ ఊరికి, అన్ని ఊర్లకి నేను తిరుగుతాను, అన్ని గ్రామాలు విజిట్ చేస్తాను, అక్కడ గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుసుకొని నేను పరిష్కరిస్తానని ఆ రోజు అందరికీ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం అన్ని నియోజకవర్గంలో అన్ని గ్రామాలు కూడా మనం తిరుగుతూ అన్ని పంచాయతీల్లో మనము సమస్యలు తెలుసుకుంటున్నాం. ఇంకా ఈ 2.5 సంవత్సరంలోనే పెద్దలు చెప్పారు, మనకు పెళ్లకూరు మండలంలోనే గతంలో 2 కోట్లకి మనము రోడ్లు శాంక్షన్ అయితే రోడ్లు వేసుకున్నాం. అంటే ఒక్కొక్క మండలానికి 2 కోట్ల లెక్కన మొత్తం నియోజకవర్గం మొత్తం 12 కోట్లు వచ్చింది. అలాగే ఈ పాల్చూరు పంచాయతీలో మనం 9 లక్షలకి పని చేసుకున్నాం. ముఖ్యంగా ఈ జంగాలపల్లిలో మనం 4 లక్షలకి రోడ్లు కూడా వేసుకున్నాం. ఇంకా ఏమన్నా రోడ్లు ఉన్నా సరే, కాలువలు కానీ, ఇవన్నీ కూడా తర్వాత ప్రపోజల్స్ తీసుకొని అవన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తాం. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. సూళ్లూరుపేట తెలుగుదేశం పట్టణ పార్టీ అధ్యక్షుడిగా తిరిగి ఆకుతోట రమేష్ను ప్రకటించిన పార్టీ అధిష్టానం. పార్టీ అధిష్టానానికి, నియోజకవర్గ పార్టీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసిన నూతనంగా ఎన్నికైన పార్టీ అధ్యక్షుడు. మేనకూరు సెజ్లోని కేఎంవి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పరిశ్రమ నందు ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం. సిఎస్ఆర్ నిధులతో సంక్షేమ పథకాలకు చేయూతనందించాలని పరిశ్రమ యాజమాన్యాన్ని కోరిన ఎమ్మెల్యే విజయశ్రీ. నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో పెన్షన్లను పంపిణీ చేసిన సూళ్లూరుపేట శాసనసభ్యురాలు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని లబ్ధిదారులను కోరిన నాయకులు. నాయుడుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన ఎస్కే రఫీ. తనపై నమ్మకముంచి బాధ్యతలు అందజేసిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీభాయ్. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.